ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ప్రభునామములో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ ముందు నేను 2 ప్రశ్నలు ఉంచాలని ఆశపడుతున్నాను. మొదటి ప్రశ్న, మీ జీవితం ప్రభువుకి ఇష్టకరంగా ఉందా? రెండవ ప్రశ్న, మీ జీవితం మీకు ఇష్టకరంగా ఉందా? ఈ 2 ప్రశ్నలు మీ ముందు ఈరోజు నేను ఉంచాలని ఆశపడుతున్నాను. మీ జీవితం ప్రభువుకి ఇష్టకరంగా ఉంటే మీ జీవితంలో వచ్చిన మార్పు ఏంటో తెలుసా? మీరు ప్రభు కొరకు మరింతగా పని చేయడానికి ఆశపడతారు. దినదినం ప్రభువుకు దగ్గరగా జీవించాలని ఎంతగానో ఆశపడతారు. ప్రభు మీ జీవితంలో నెమ్మది అనుగ్రహిస్తాడు. ప్రభు మీ జీవితంలో శాంతిని అనుగ్రహిస్తాడు. మీరు ఎంతో దేవునికి దగ్గరగా ఉంటారు. కష్టాలు, బాధలు ఇవన్నీ వస్తున్నప్పటికీ కూడా ధైర్యముగా వాటిని మీరు ఎదుర్కోగలరు. ప్రభు కొరకు ధైర్యముగా వాటిని ఎదుర్కొని ప్రభువుని ఘనపరిచేవారుగా ఉంటారు. మీ జీవితం మీకు ఇష్టకరంగా ఉంటే మీ జీవితంలో కలిగే మార్పులు ఏంటో తెలుసా? మీ అందరూ మీకు నమ్మకం వస్తుంది. ప్రభువులో మీరు జీవించడమే కాకుండా అనేకులను ప్రభువు కొరకు ప్రభువు దగ్గరకు నడిపించడానికి మీరు పురుకొల్పబడతారు. మీ జీవితాన్ని అనేకులకు మాదిరిగా చూపించడానికి ధైర్యం కలిగి ఉంటారు. క్రైస్తవ జీవితం అనేది ధైర్యం కలిగింది. ధైర్యం అవసరం. మన జీవితం సరిగా మనకిష్టం లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఇతరులకు మనం పరిచయం చేయలేము. ఎప్పుడు పరిచయం చేయగలమంటే మన జీవితం మనకి మాదిరిగా ఉండాలి. మన జీవితం ఇతరులకు మాదిరిగా ఉండాలి. అప్పుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారిని అనేకులకు పరిచయం చేయడానికి మనం ధైర్యం కలిగి ముందుకు వస్తాం. ఈ 2 ప్రశ్నలు ప్రతిదినం మీకు మీరే వేసుకోవాలని, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. పరిశీలన మన జీవితానికి చాలా ముఖ్యం. మనం పరిశీలించుకుందాం. మన జీవితాన్ని మనకి ఇష్టకరంగా ఉందా? మన జీవితం ప్రభువుకు ఇష్టకరంగా ఉందా? ఈ 2 ప్రశ్నలతో మనల్ని మనమే పరిశీలించుకుందాం. మనల్ని మనమే పరీక్షించుకుందాం. మనల్ని మనము ప్రభువులోకి మారడానికి, ప్రభువులోకి మనల్ని మనమే మార్పు